హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. మరి మారు ఈ రీతిగా దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి ఎంతగానో సంతోషిస్తున్నా. ఈరోజు మనము ధ్యానము చేయబోయే చిన్న అంశము 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. మీ కొరకు దాన్ని చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఈ వచనములో చివరిగా ప్రభు అంటున్నారు, మనుష్యులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. ఈ మాటను మనము చదివినప్పుడు మనిషి పైకి ఎంత నీతిమంతునిగా కనిపించిన లోపట దాగి ఉన్న వేషధారణ గురించి, లోపట దాచుకున్న పాపమును గురించి మనము అనేక మార్లు విని ఉన్నాం. ఈ రోజున మనుష్యులు చూసే పైరూపం గురించి, దేవుడు చూసే హృదయ అంతరంగములను గురించి మరొక చిన్న మాటను ధ్యానము చేద్దాం. దానికోసము మనము చూడబోయే మాట సామెతల గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. ఇక్కడ రాసి ఉన్నది కదా, ఒకడు నవ్వుచుండెనను హృదయమున దుఃఖముండవచ్చును. గమనించండి, 1 సమూయేలు గ్రంథములో దేవుడు అంటున్నాడు, మనుష్యులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను పైరూపాన్ని లక్ష్య పెట్టను. మరి ఏం లక్ష్య పెడతావు ప్రభువా అంటే, నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. ఏంటి అనంటే, దానికి సామెతలలో ఒక చిన్న మాటను అంటున్నాడు, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. కనుక ప్రభువు చూసే హృదయము, మనిషి చూసే పైరూపము, ఈ రెండు మాటలను కలిపి ఈ వీడియోలో కొద్ది సమయం మనము ధ్యానం చేద్దాం. ఏంటి ఉపోద్ఘాతం అనేది కొద్ది నిమిషములు మనము చూస్తే, ఇశ్రాయేలు దేశానికి సౌలును రాజుగా చేసిన తరువాత తన చిత్తానుసారముగా సౌలు నడవకపోవటాన్ని బట్టి ఆ కాలపు ప్రవక్త అయిన సమూయేలుతో దేవుడు అన్నాడు, సమూయేలా, సౌలు స్థానంలో మరి ఒకరిని ఎన్నుకోవలసిన సమయం వచ్చింది. సరే అన్నప్పుడు, ఇదిగో వెళ్ళు, ఫలానా గోత్రంలో యెష్షయి అనే వ్యక్తి ఉన్నాడు, అతని ఇంటికి వెళ్ళు, అక్కడ నేను చేయవలసింది చెబుతానని చెప్పినప్పుడు వెళ్ళాడు. ఆ యెష్షయికి 8 కుమారులుంటే ఒక్కొక్క వ్యక్తిని ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు శుద్ధి అయ్యి రండి, దేవుడు మీ కుటుంబంలో నుంచి ఒకరిని తన దాసునిగా ఇశ్రాయేలు దేశం మీదకు రాజుగా ఎన్నుకోవాలని ఆశపడుతున్నాడు, మీరు శుద్ధి చేసుకుని రండి అని చెప్పినప్పుడు వారందరూ కూడా శుద్ధి చేసుకుని వచ్చారు. మొదటి వ్యక్తి వచ్చాడు, వీరుడు, శూరుడు, యుద్ధ నైపుణ్యములు కలిగిన వాడు, ఎత్తైన వాడు, అందగాడు. అతన్ని చూసిన వెంటనే సమూయేలు అనుకున్నాడు, బహుశా ఇతనే అయి ఉండొచ్చేమో, ఇతన్నే ప్రభు కోరుకున్నాడేమో అనుకుని సమూయేలు సిద్ధమైపోయాడు ఆ వ్యక్తిని అభిషేకించడానికి. ఇదిగో సరిగ్గా అదే సమయంలో మనం చదివిన వచనము ప్రభు అంటున్నాడు, సమూయేలా, నేను అతన్ని త్రోసివేశాను. అతన్ని కాదయ్యా నేను ఎన్నుకున్నది. నువ్వు ఎలా ఎన్నుకుంటున్నావు తెలుసా సమూయేలు? ఎత్తున్నాడని, అందంగా ఉన్నాడని, అదిని ఇదని అతని పై గుణగణములను చూసి నువ్వు ఎన్నుకుంటున్నావు, అతని హృదయాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. నాకు కనపడదు కదా ప్రభువా అంటావేమో, నేను హృదయాన్ని చూసేవాడని. నేను ఎన్నుకోలేదు ఆ వ్యక్తిని, అతను కాదు. అలా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత 7 వంతు అయిపోయింది. తన కళ్ళ ముందున్న 7 అయిపోతే సమూయేలుకు అర్థం కావట్లేదు, ప్రభువా నన్నేమో యెష్షయి ఇంటికి వెళ్ళమన్నావు,
ఇతని దగ్గర ఉన్న ఈ 7 అయిపోయారు, ఏం చేయాలి అని ఆ యెష్షయి దగ్గరికి వెళ్ళి, వీళ్ళేనా, ఇంకా నీకెవరైనా ఉన్నారంటే ఆ తండ్రి అన్నాడయ్యా, చివరి కొడుకు ఒకడు ఉన్నాడు, గొర్రెలు కాస్తూ ఉంటాడు, అతను కూడా వచ్చి ఏలా అయ్యింది అని అంటే, దావీదు అప్పటికి ఇంకా గొర్రెలను కాస్తూ వస్తున్నాడు. మీరు ఒకటి గమనిస్తే ఆ 7 అన్నలు కూడా సమూయేలు చెప్పిన దాని ప్రకారం శుద్ధి చేసుకుని వచ్చారు, అంటే నీట్గా తయారయ్యారు. కానీ దావీదు గొర్రెలను కాసుకుని వచ్చాడు. గొర్రెలను కాసే ఏ వ్యక్తి కూడా సెంటు కొట్టుకుని రాజభవనాల్లో ఉండడు, ఎండలో పని చేయాలి. తన పనిని ముగించుకుని దావీదు వస్తున్నాడు. దావీదు తనను తాను శుద్ధి చేసుకోలేదు, ఏమీ చేయలేదు. సమూయేలు అప్పటికి ఇంకా దావీదును పిలవలేదు. దావీదు వస్తుండగానే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను అతన్ని కోరుకున్నాను. దావీదు వెలుపటిగా ఏమీ శుద్ధ అవ్వలేదు, సమూయేలు అతన్ని కోరుకోలేదు. కానీ ప్రభువు అంటున్నాడు, నేను కోరుకున్నాను అతన్ని. కనుక ఈ దినము మనము గమనించినట్లయితే సమూయేలు పైరూపాన్ని చూస్తున్నాడు, మన ప్రభువు హృదయాన్ని చూస్తున్నాడు. ఏంటి పైరూపము, ఏంటి హృదయం అనేది, దీని వర్ణనలు పరిశుద్ధ గ్రంథములో అనేకములు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనము చూడబోయే ఒక వర్ణన సామెతల గ్రంథంలో మనము చదివిన మాట, ఒకడు నవ్వుచుండినను హృదయమున్న దుఃఖముండవచ్చును. మనం ఈ లోకములో జీవిస్తున్నప్పుడు మనకు ఎదురుగా అనేకులు కనిపిస్తారు. బాగున్నారా? బాగున్నాండి, అంత బాగానే ఉందంట. కానీ అది పై మాట. ఎదుటనున్న వ్యక్తికి నీ పెదవులలో నుండి వచ్చే జవాబు మాత్రమే కనిపిస్తుంది అక్కడ. కానీ నీ హృదయంలో నీవెంత దుఃఖమును దాచుకున్నావో, నీ హృదయంలో నీవెంత నలిగిపోయావో, నీ హృదయంలో నీవెంత మదన పడుతున్నావో ఎదుటి వ్యక్తికి తెలియదు. కనిపించిన ప్రతి ఒక్కరితోనూ బాగానే ఉన్నట్టు మనం నటిస్తూ ఉంటాము. కానీ ఈరోజు దేవుని వాక్యం సుస్పష్టంగా చెప్తుంది, మనుష్యులు చూసే పైరూపాన్ని చూసేవాడు కాడు నా దేవుడు. ఏ వ్యక్తి చూడలేని హృదయమును చూసే కీలకమైన దేవుడు మన దేవుడు. ఈరోజు నీ హృదయంలో నీవు ఏ దుఃఖమును పెట్టుకొని పెదవుల మీద చిరునవ్వులు చిందిస్తూ లోకము ఎదుట తెలియని నటన నటిస్తూ ఉన్నావేమో, ఎవరికి చెప్తే ఎవరేం చేస్తారని నీవు పైకి నవ్వుతూ లోపలే దిగమింగుకుంటూ ఉంటున్నావేమో, ఈరోజు దేవుడు ఈ వాక్యమును నీకోసమే అందిస్తున్నాడు. వినండి. ప్రభు అంటున్నాడు, మనుషులు చూసేలా నీ పెదాలపైన చిరునవ్వును చూసేవాడిని కాదు నేను. నీ హృదయంలో ఏముందో, నీ హృదయంలో ఏ దుఃఖముందో, దేని విషయమై నువ్వు చింతిస్తున్నావో దానిని నేను దృష్టిస్తున్నానంటున్నాడు దేవుడు. దీనికి తగిన ఒక చిన్న సందర్భాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నా. గమనిస్తే 1 సమూయేలు గ్రంథము 1 అధ్యాయమే ఈ రోజుటి మన ధ్యానాంశం. అర్థమవుతుంది కదండి. మనుష్యులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనుష్యులు నీ పెదవులతో పలికే పైపైన మాటలు చూస్తారు, కానీ ఆ మాటల వెనుక నీ హృదయంలో దాగున్న వేదనను మన ప్రభువు చూస్తాడు. దాని ఉదాహరణను మనం ఈ రాత్రి కొద్ది సమయము ధ్యానం చేస్తే 1 సమూయేలు గ్రంథము 1 అధ్యాయంలో ఎల్కానా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 2 భార్యలు. హన్నాను అతిగా ప్రేమించాడు, కానీ ఆమెకు పిల్లలు లేరు. గమనిస్తే ఆ పిల్లలు లేకపోవటాన్ని బట్టి ఈమె కృంగిపోతుంది. ఈమె మరి ఒక భార్య, ఆమెకు పిల్లలు ఉన్నారు, ఆమె ఈమెను వేధిస్తూ ఉంది. మనకి అంతే కదండి. మనకి ఏ విషయములో అయితే మనము లోటు కలిగి ఉంటామో సహజమైన మానవ నైజం ఏంటంటే, మనకి ఏదైతే తక్కువ ఉంటుందో తక్కువ ఉండటాన్ని బట్టి మాత్రమే మనం చింతించం. కానీ ఏదైతే మనకు లేదో మన కళ్ళ ముందు దాన్ని ఎవరైతే పొందుకొని మన కళ్ళ ముందు సంతోషంగా ఉంటారో దాన్ని బట్టి ఇంకా ఎక్కువ దుఃఖిస్తాం మనం. మరలా చెప్తున్నాను వినండి. నాకు లేదు అన్న దాన్ని బట్టి వచ్చే దుఃఖం కన్నా కూడా నేను కావాలి అనుకున్న దాన్ని నాకు దక్కకుండా
వేరెవరో ఆ సంతోషాన్ని అనుభవిస్తుంటే దానివల్ల వచ్చే దుఃఖం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది మనిషి యొక్క సగటు నైజం. హన్నాకి పిల్లలు లేరు అన్న దానికన్నా కూడా పెనిన్నాకి పిల్లలున్నారు, ఆమె ఈమెను వేధిస్తోంది, ఈ బాధ ఎక్కువైపోయింది హన్నాకు. ఆ పరిస్థితుల్లో వీరు ఏటేటా దేవుని మందిరానికి వెళ్ళి తమను తాము కనపరుచుకుంటున్నప్పుడు వీళ్ళేమో కుటుంబ సమేతంగా వస్తున్నారు, హన్నా ఒంటరిగా వస్తుంది. బాధ. నేను ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో నన్ను కనపరుచుకుంటున్నానే, ఎందుకు నేను ఇలా ఒంటరిగా ఉంటున్నాను? నా బాధ నేను ఎవరితో చెప్పుకోవాలి? అర్థం కావట్లేదు హన్నాకు. మనుషులందరితో బాగానే ఉంటుంది, కానీ ప్రశాంతంగా కూర్చున్నప్పుడు హృదయం లోతులలో నుంచి దుఃఖం పొంగుకొస్తుంది. ఎవరికి చెప్పినా ఎవరు తీర్చగలరా బాధ? ఈ విషయము భర్తకు తెలుస్తుంది. తానెంతగానో ప్రేమిస్తున్న తన భార్య కొన్ని విషయాల నిమిత్తము ఏడుస్తోంది, బాధపడుతోంది అని అతను కూడా ఓదార్చడానికి ప్రయత్నించాడు. అమ్మా, 10 మంది పిల్లల కంటే నీ భర్తగా నేను ఎక్కువ కానా? నేను నిన్ను ప్రేమిస్తున్నానే, నువ్వెందుకు పిల్లల కోసం ఏడుస్తున్నావు అన్నప్పుడు అది తన గాయాన్ని పైపైన మాత్రమే కడగగలిగింది, కానీ ఆమె హృదయంలోని వేదనను తీసివేయలేకపోయింది. ఏడుస్తోంది, కానీ ఎవ్వరూ తీర్చట్లేదు ఆ బాధని. చివరిగా దేవుని సన్నిధికి వచ్చింది. ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి ఇక నిశ్చయించుకుంది, దేవా, లోకంలో ఎటు దిక్కున చూసినా కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ప్రేమించే భర్త ఉన్నాడు, తిండికి కొదువ లేదు, రూపాయికి కొదువ లేదు, సుఖానికి కొదువ లేదు, సంతోషానికి కొదువ లేదు, కానీ గొడ్రాలు అనే నిందను నేను భరించలేకపోతున్నాను. అన్నీ ఉన్నాయి, కానీ లోపల మనశ్శాంతి లేదు. నాకు ఏదో తెలియని బాధ మనిషిగా నన్ను కుదురుగా ఉండనివ్వట్లేదు ప్రభువా. ఆ గొడ్రాలు అనే నింద నన్ను నిలకడగా ఉండనివ్వట్లేదు. ఈరోజు నీ సన్నిధిలో నేను ఒక ప్రార్థన చేస్తున్నాను. ఒక్క బిడ్డనివ్వు ప్రభువా. పోనీ ఆ బిడ్డను చూసుకుని నా జీవితం అంతా గడిపేస్తానంటే కాదు, నాకు ఒక బిడ్డనివ్వు, ఆ బిడ్డను మళ్ళీ నీకే ఇస్తాను, నీ సన్నిధిలోనే పెట్టేస్తాను. మరి ఆ కాడికి బిడ్డ ఎందుకు అంటావేమో, నా నింద పోవాలి, నాకు అది చాలు. నాకు పిల్లోడి మీద ప్రీతను, నా పిల్లోడిని చూసుకుని జీవితాంతం గడపలను నాకు లేదు ప్రభువా. ఆ నింద పోతే నాకు చాలు. మనం కూడా అనేక మంది మన క్రియల వల్ల కావచ్చు, మన తప్పుల వల్ల కావచ్చు, మన మానవ పొరపాట్ల వల్ల కావచ్చు, ఒక్కసారి చెడ్డ పేరు తెచ్చుకున్నాక ఏడుస్తా, అయ్యో ఆ ఒక్క తప్పు నేను చేసి ఉండకూడదే, ఇంత మంచి బ్రతికి ఈ చిన్న దాంట్లో నా సాక్ష్యాన్ని కోల్పోయాను, అనవసరంగా ఇప్పుడు ఈ నిందను నేను భరించాల్సి వస్తుంది. దేవా, ఈ నింద పోయే దారి లేదా? ఏడుస్తాం మనం. హన్నా తనే తప్పు చేయకపోయినా లోకము తనని గొడ్రాళ్ళు అని నిందిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఏడుస్తుంది. దేవా, బిడ్డల్ని నాకు ఇవ్వకపోయినా పర్లేదు, జీవితాంతం నా ఒడిలో ఉండకపోయినా పర్లేదు, ఒక్క నువ్వు నేను మళ్ళీ నీ సన్నిధిలోనే పెడతాను. లోకం ఆ క్షణం నుంచి నన్ను గొడ్రాళ్ళు అనటం మానేస్తుంది, నాకంతే చాలు. 7 ప్రశ్నలుగా ఈ హన్నా ఉదంతాన్ని మనము ధ్యానం చేద్దాం ఇప్పుడు. 1, హన్నా సమస్య ఏంటి? ఇప్పటి వరకు మీరు విన్నదాన్ని బట్టి హన్నా సమస్య ఏంటి అంటే పిల్లలు లేరు, దీనికంటే ముఖ్యముగా గొడ్రాలు అనే నింద. ఇంకా మనం ధ్యానించుకుంటూ పోతే సవతి యొక్క వేధింపులు, లోకం యొక్క చిన్న చూపు, ఇది తన సమస్య. 2,
హన్న ఏం చేసింది ఆ సమస్యను గురించి. రెండవ ప్రశ్న, హన్న ఏం చేసింది ఆ సమస్యను గురించి. దేవుని సన్నిధికి రాకమునుపు ఏడ్చింది, అన్నం తినటం మానేసింది, ఒంటరితనంలో వెళ్ళిపోయింది. డిప్రెస్డ్ స్టేట్ అంటాం మనము, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా నీవున్న పరిస్థితిని బట్టి పైకి అందరితో నవ్వుతూ నటిస్తున్నావు, కానీ లోపలే దుఃఖాన్ని పెంచుకుంటూ ఒత్తిడిలోకి, డిప్రెషన్లోకి ఒకవేళ నీ వెళ్ళిపోతున్నావేమో. హన్న మొదట ఆ పొరపాటు చేసింది, ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో నేను ఒక నిబంధన చేసుకుంటాను, చావరేవో దేవుని దగ్గర తేల్చుకుంటాను. నన్ను నేను దుఃఖించుకుని, నా కడుపుని నేను మార్చుకుని, నన్ను నేను శపించుకుంటూ, నన్ను నేను దూషించుకుంటూ, శిక్షించుకుంటూ లాభం లేదు. అనేక మంది సూసైడ్స్కి, తమ్మును తాము చంపేసుకునే దాకా ఎందుకు వెళుతున్నారు అని అంటే, ఒక సమస్య వారి దగ్గరకు వచ్చినప్పుడు వారి జ్ఞాన పరిమితి కొలది దానికి పరిష్కారాన్ని ఆలోచించి, దాన్ని జయించే పరిష్కారం వాళ్ళంతటా వాళ్ళకి దొరకనప్పుడు ఇంకా ఇంతే నా అవధి అని నిర్ణయించుకుని అదే బౌండరీలో వాళ్ళు ఉండిపోతూ చివరికి తమ ప్రాణాలు సైతం తీసేసుకుంటున్నారు. ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. రెండవ ప్రశ్నగా హన్నా ఏం చేసిందనే మాటను మనం రెండు భాగాలుగా విభజిస్తే, దేవుని సన్నిధికి రాక మునుపు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, అన్నం తినటం మానేసింది, నవ్వటం లేదు, ఏమీ లేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక తీర్మానం చేస్తుంది దేవునితో, ప్రభువా ఒక్క బిడ్డనివ్వు, తిరిగి నీకే ఇస్తాను, నా నింద పోతే నాకు చాలు ప్రభువా అని. అయితే గమనించండి, ఈ ప్రార్థనంతా ఆమె షిలోహులోనున్న దేవుని మందిరంలోనికి వెళ్ళి చేస్తుంది. అర్థమవుతుంది కదండి. ఆ షిలోహులోనున్న దేవుని మందిరములో ఆ కాలంలో ఉన్న యాజకులు, ఆ కాలంలో ఉన్న దైవజనులు, ఏలి, ఆ కాలంలో ఆ మందిరములో ఆ సమయంలో ఉన్న దైవజనులు ఏలి. ఇక్కడ హన్న ప్రార్థన చేస్తుంది. హన్న ప్రార్థన చేస్తుండగా మూడవ ప్రశ్న, ఏలి ఏం చేశారు? మొదటి ప్రశ్న, హన్న సమస్య ఏమిటి? రెండవ ప్రశ్న, హన్న ఏం చేస్తుంది? మూడవ ప్రశ్న, దైవజనులైన ఏలి ఏం చేస్తున్నారు? ఇక్కడ మనము గమనిస్తే మీరు చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము మీరు చూస్తే 11వ వచనము చివరి భాగమును చదువుతాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుండగా ఏలి ఆమె నోటిని కనిపెడుతున్నాడట. అర్థమవుతుంది కదండి. మూడవ ప్రశ్న, ఏలి ఏం చేస్తున్నాడు? ఏలి ఆమె నోటిని కనిపెడుతున్నాడు. ఒక మందిరములో మనము కూడా మనకు బాగున్నప్పుడు చూడండి, పల్లెటూరుల్లో మందిరాల్లోకి వెళ్ళిపోయి ఒక మూలను మనం కూర్చొని ఎవరున్నారు ఎవరు లేరు పట్టించుకోము. స్త్రీలైతే తమ కొంగును మొత్తము కప్పేసుకొని తమ కార్చే కన్నీటిని పక్కనున్న వారికి కూడా కనబడకుండా దేవుని సన్నిధిలో అంగలారుస్తారు. ఎదుటి వ్యక్తికి తెలియదు, పక్కనున్న వ్యక్తికి తెలియదు. అలా చీరను కప్పేసుకొని ఏడుస్తూ దేవునితో మాట్లాడతారు. హన్న అలా చేస్తుంది. ఆమె పెదవులు మాత్రమే కదులుతుంది. ఏలి ఆమె నోటిని చూస్తున్నాడు. ఏలి ఆమె నోటిని చూసినప్పుడు, ఆ నోటిని కనిపెడుతున్నప్పుడు ఏలి అంటున్నాడు హన్నాతో, అమ్మా ఎంతసేపు ద్రాక్ష రసం తాగుతావు, అలాగా తీసేయి, మొత్తొచ్చేసింది నీకు. ఏమన్నాడు ఏలి? మొత్తొచ్చేసింది నీకు. ఇందుకీ ఏం జరిగింది అనంటే, హన్న దుఃఖంలో ఉంది, దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తూ ఉంది. ఏలి అంటున్నాడు, అమ్మా ద్రాక్షరసం తీసేయి, మొత్తెక్కిందా ఏంటి? నీ పెదాలు కదులుతున్నాయి కానీ మాటలు రావట్లేదు.
నీ పెదాలే కదులుతున్నాయి కానీ మాటలు రావట్లేదు, తీసేయి, ద్రాక్షరసాన్ని తీసేయమని ఏలి అన్నప్పుడు 4వ ప్రశ్న, హన్న ఏమని బదులిచ్చింది ఆయనకు? హన్న ఏమని బదులిచ్చింది అని అంటే ఆమె అంటోంది 15వ వచనములో, హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పలికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినెను. గమనించండి, ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆమె పెదవులు కదులుతున్నాయి కానీ మాట బయటికి రావట్లేదు. ఇప్పుడు మీరే గమనించండి, ఇలా ఈ వాక్యాన్ని చెబుతున్నప్పుడు నేను ఇలా మాట బయటికి రాకుండా ఇలా మాట్లాడితే మీకు అర్థం కాదు నేనేం చెప్తున్నాను. అలానే పైన బలిపీఠం దగ్గర ఏలీ కూర్చుని ఉన్నారు. ఆయనకి ఎదురుగా కొంత దూరంలో హన్న ఆయన ఎదురుగా ఉండి ప్రార్థన చేస్తుంది. ఏలీకి పెదవులు కదలటం మాత్రమే కనిపిస్తున్నాయి కానీ ఆమె స్వరం వినపడట్లేదు. ఏలీ అనుకుంటున్నాడు, ఆమె పెదవులను చూసి, ఆమె నోటిని చూసి, ఈమె ద్రాక్షరసం తాగి ముత్తురాలైపోయింది, ఈమెకు మాటలు కూడా రావట్లేదు. అప్పుడు హన్న వివరణ ఇస్తుంది, అయ్యా, ద్రాక్షరసం తాగలేదు, అసలు నేను ఏమీ తినలేదు, నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక దేవుని సన్నిధిలోనికి వచ్చి పోనీ గట్టిగా కేకలేసి చెప్పుకుందామా, దానికి నా మనసు రావట్లేదు. నా బాధ నలుగురితో చెప్పుకునేది కాదు దైవజనుడు, ఎవరితో చెప్పుకోవాలో తెలియదు, గట్టిగా కేకలు వేద్దామన్న మనసు రావట్లేదు. అందుకే నాలో నేనే కుమిలిపోతూ దేవునితో ఇలా నేను పెదవులు మాత్రమే కదిలిస్తూ దేవునితో మాట్లాడుతున్నాను తప్ప, ఇది నా బాధ, నా వేదనతో, నా మనోదుఃఖముతో నేను మాట్లాడుతున్నానే తప్ప నేను మొత్తుకొని మాట్లాడట్లేదయ్యా అని చెప్పినప్పుడు, గమనించండి ప్రియ సంగమా, మన అంశం గుర్తున్నది కదా మీకు. మనిషి ఏం చేస్తాడు? పైరూపాన్ని చూస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు. ఇప్పుడు ఏలి ఏం కనిపెట్టాడు? ఏలి ఆమె మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె నోటిని మాత్రమే చూస్తున్నాడు ఏలి, పైరూపాన్ని మాత్రమే కనిపెడుతున్నాడు ఏలి. అరే, ఈమె పెదవులు కదులుతున్నాయి, మాట రావట్లేదు. అక్కడికే ఒక అభిప్రాయాన్ని తెచ్చేసుకున్నాడు, ఈమె ద్రాక్షరసం తాగిందేమో, మొత్తుకొనిందేమో. మనిషి పైరూపాన్ని చూసి ఇలాంటి అభిప్రాయానికి వస్తాడు. మనకి ఏం కనిపిస్తుందో దాన్ని బట్టే మనం తీర్పు తీరుస్తాం ఎదుటి వ్యక్తిని. కానీ హన్న వివరణ ఇచ్చుకుంది, అయ్యా, ఇది నా సమస్య, నేనేమి మొత్తుకొని రాలేదు దేవుని సన్నిధికి, నా బాధలో పైకి కూడా చెప్పుకోలేక నేను ఇలా ప్రార్థన చేసుకుంటున్నా అన్నప్పుడు, అప్పుడు ఏలి మొదట మనిషిగా కనిపెట్టాడు, ఆ తర్వాత దేవుని దాసునిగా, దైవజనునిగా ఇప్పుడు అంటున్నాడు. గమనించండి, 5వ ప్రశ్న, ఏలి ఏమని స్పందించారు? ఇప్పుడు ఏలి ఏమని స్పందించారో మనము గమనిస్తే, అంతటి ఏలి 17వ వచనములో, అంతటి ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునే మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాను. ఒక మనిషిగా, ఒక సాధారణ మనిషిగా ఆమె పైరూపాన్ని చూసినప్పుడు మొత్తురాళ్ళు, తాగేసి వచ్చావు అలాంటి మాటలు మాట్లాడాడు. కానీ ఇప్పుడు దేవుని దాసునిగా ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు, ఆమె మనో దుఃఖాన్ని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఒక దేవుని దాసునిగా మాట్లాడుతున్నాడు. అంటున్నాడు కదా, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేస్తాడు. ఒక మనిషి చూసే విధానానికి, దేవుని స్వభావం కలిగిన వ్యక్తి చూసే విధానానికి తేడా చూసారా? మనిషిగా, సాధారణ సగటు మనిషిగా ఆలోచించినప్పుడు నువ్వు తాగేసి వచ్చేవన్నా, అదే దైవిక స్వభావంతో ఆమె మనో దుఃఖమును అర్థం చేసుకుని ఇప్పుడు ఆమెతో అంటున్నాడు, క్షేమంగా వెళ్ళు, దేవుడిని మనవి నీకు దయచేస్తాడు. ఒక దీవెన
దైవ దాసునిగా పలికేస్తున్నాడు ఆయన. హీఈస్ రిలీజింగ్ ది బ్లెస్సింగ్స్ ఆన్ హర్. మొదట్లో తాగేసొచ్చు, ఒక దైవజనునిగా గద్దిస్తున్నాడు మానవ స్వభావంతో. ఇప్పుడు దైవిక స్వభావంతో దేవుని దీవెనలే వెల్లడి చేస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఒకడు నవ్వుచుండిన లోపల దుఃఖం ఉండొచ్చు. నీ దేవుడు నీ పై రూపాన్ని చూసేవాడు కాదు. నీ హృదయం లోపల 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 నువ్వు ఏం గూడు కట్టుకుని ఉన్నావు, ఏం దాచుకున్నావు, ఏం పోగు చేసుకున్నావు, నెలలో నుండి, రోజుల నుండి, సంవత్సరాల నుండి ఎవరితో పంచుకోకుండా నీలో నిన్ను నీవే గాయపరుచుకుంటూ ఏం దాచేసావు. ఈరోజు ప్రభు నిన్ను ప్రేమిస్తూ పిలుస్తున్నాడు. అందుకే 5వ ప్రశ్నగా ఏలీ ఏమని స్పందించాడంటే, ఒక దైవ దాసునిగా ఆమెకు దీవెనను ప్రకటిస్తున్నాడు ఏలీ. వెళ్ళమ్మా, నీ దేవుడు నీకు దయచేస్తాడన్నప్పుడు. 6వ ప్రశ్న హన్నా ఏమని స్పందించింది దానికి. మొదట మీకు చెప్పాను కదా, 2వ ప్రశ్నలో తన సమస్యగా హన్నా ఏం చేసిందంటే 2 భాగాలు. మొదటిది డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, తిండి మానేసింది, ఏడుస్తూ కూర్చుంది, ఒంటరితనానికి అలవాటు పడింది. ఇప్పుడు 6వది, 5వ మాటలు ఎప్పుడైతే ఏలీ ఆమెకు వాగ్దానం చేశాడో, 6వదిగా హన్నా చూడండి ఏం చేసిందో. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానెను. విచిత్రం చూసారా? దేవుని వాగ్దానం పొందక మునుపు తన జీవితాన్ని తాను బాగు చేసుకోవాలనుకున్న ఆ పరిస్థితుల్లో ప్రయత్నిస్తున్న కొలది ఏడుపే పెరిగింది, భోజనం మానేసింది, బలహీనురాలైపోయింది, ఒంటరిరాలైపోయింది. దేవుని దాసునుడు ఒక వాగ్దానం పొందుకున్నాక తిరిగి ఇంటికి వెళ్ళింది. నాటి నుండి, చక్కని మాట అంటున్నాడు, నాటి నుండి భోజనం చేస్తుంది, దుఃఖముఖిగా ఉండటం మానెను. పోయింది హృదయంలోని దుఃఖం. భోజనం చేస్తుంది, ఎంతమంది ఏమైనా చేయరు, ఏమైనా అననివ్వండి, ఇక ఆమె పట్టించుకోవట్లేదు. ఎందుకు? నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. మనుషులు ఏదైనా చూడండి, నాకు అనవసరం. నా దేవుడు నా హృదయంలోని దుఃఖాన్ని చూశాడు, నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, దాన్ని తీసేస్తానని. నా దేవుని వాగ్దానం నా దగ్గర ఉంది కాబట్టి ఇంక నేను దుఃఖపడను. దేవుని వాగ్దానం పొందుకొని కూడా నేను దుఃఖపడితే నా దేవుని అధికారాన్ని, నా దేవుని శక్తిని నేను కించపరిచిన దాన్ని అవుతాను, తక్కువ చేసిన దాన్ని అవుతాను. నా దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పడం. కనుక నేను ఇంకా దుఃఖపడను, నేను ఇంకా భోజనం మానేసి ఏడవను, నేను ఇంకా డిప్రెస్డ్ స్టేట్లోకి వెళ్ళను. నా దేవుడు నా జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆమె నమ్మింది, వెళ్ళిపోయింది. చివరిగా 7వది, 6 మాటలు మనం చూసాం. ఆమె సమస్య ఏంటి? గొడ్రాలు అనే బాధ. ఆమె ఏం చేస్తుంది? మొదట డిప్రెషన్లోకి వెళ్ళింది. 2 దేవుని సన్నిధికి వచ్చి ఒక నిబంధన చేసింది. 3 ఏలీ ఏం చేశారు? ఆమె నోటిని కనిపెట్టి తాగేసి వచ్చింది అనుకున్నాడు. 4 హన్నా ఏం బదులు ఇచ్చింది? అయ్యా, నేను తాగి రాలేదు, నా బాధను బట్టి పైకి కూడా, నా బాధను బట్టి పైకి పలకలేక పెదాలు మాత్రమే కదిలిస్తూ లోపల ఏడుస్తూ ప్రార్థిస్తున్నానని. అప్పుడు ఏలీ మానవ స్వభావాన్ని పక్కన పెట్టి దైవిక దాసునిగా తానొక వాగ్దానం ఇచ్చాడు, అమ్మా వెళ్ళు, దేవుడు నీకు దయచేస్తాడని. దానికి ప్రతిస్పందనగా 6వదిగా హన్నా ఏం చేస్తుంది? ఇంటికి వెళ్ళిపోయింది. డిప్రెస్డ్ స్టేట్ అంతా పోయింది. చక్కగా 3 పూట తినటం స్టార్ట్ చేసింది. సంతోషంగా ఉండటం మొదలుపెట్టింది. ఇప్పుడు 6 జరిగిన బాగానే ఉంది. ఒక దైవదాసునికి, ఒక విశ్వాసురాలికి మధ్య జరిగింది. మరి ఇవన్నీ దేవుని కోసమే కదా. 7వది ముఖ్యమైనది, ప్రభువు ఏం చేశారు? మరి ఆమె ఇంతగా ప్రయాసపడినప్పుడు ప్రభువేం చేశారు? మనం విన్నాం కదా, దేవుడు పైరూపాన్ని చూడనన్నాం కదా, దేవుడు లోపట దాన్ని చూస్తాడన్నాం కదా. మరి హన్నా లోపటనున్న దుఃఖాన్ని చూసిన దేవుడు హన్నాకి ఏం చేశాడనేది మనం గమనిస్తే, హన్నా యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను కనుక హన్నా గర్భమును ధరించి దినములు నిండినప్పుడు
ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితేననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. గాడ్ రిమెంబర్డ్ హన్నా. దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుచున్నాడు. రా దేవుని యొద్దకు. నీ సమస్య ఏదైనా సరే పరిష్కారము మరణం కాదు. నీ సమస్య ఏదైనా సరే దానికి పరిష్కారం ఒంటరితనం కాదు. నీ సమస్య ఏదైనా సరే దానికి పరిష్కారము డిప్రెషన్ కాదు, డ్రగ్స్ కాదు, మత్తు పదార్థాలు కాదు, చెడు స్నేహాలు కాదు, చెడు అలవాట్లు కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. బయటికి అందరూ ఈడికేంటి బాగానే ఉంది, ఏమికేంటి బాగానే ఉందని అందరిని నీ పై రూపమును చూసి నీ గురించి ఎవ్వరు పట్టించుకోవట్లేదేమో. నీ లోపట నీవు చేసిన పనులను బట్టి కావచ్చు, నీకు తెలియకుండానే అనేక పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు, నీ జీవితము చిన్న భిన్నమై నీ లోపటే నీవు కృంగిపోతున్నావేమో. దేవుని వాక్యం అంటుంది, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నామని. ఒకవేళ నీకు నీవే చెప్పేవాళ్ళు లేక కావచ్చు, నువ్వు చేస్తున్నది తప్పమ్మా అని నిన్ను సలహా ఇచ్చేవాళ్ళు, గద్దించి మంచి మార్గంలో నడిపించే వాళ్ళు లేక కావచ్చు, నీ జీవితాన్ని నీవు పాడు చేసుకొని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒంటరితనంతో నిండిపోయి నీకు నువ్వే డిప్రెస్ స్టేట్లోకి వెళ్ళిపోతూ చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు బానిసైపోయి సాతాను బంధకాలలో ఉన్నావేమో. లేక నువ్వెంత కష్టపడుతూ ఉన్నా నీ కుటుంబ పరిస్థితులను బాగు చేయలేక నీలో నీవే మదన పడిపోతూ, నేను ఎంత చేసినా ఇంకా నా బ్రతుకు ఇంతేనా, నా కుటుంబ పరిస్థితి ఇంతేనా అని నీలో నీవే కృంగిపోతున్నావేమో. నీ పాప గాయాలు నిన్ను వేధిస్తున్నా, ఈ లోక పరిస్థితులు నిన్ను బాధ పెడుతున్నా, నీ హృదయంలో నిన్ను దుఃఖపెట్టేవి ఏవైనా సరే ఈరోజు ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుచున్నాడు. చివరిగా 7వది ప్రభు ఏం చేశారనంటే, గాడ్ రిమెంబర్డ్ హన్నా. యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకునేను. ఈ శుభవార్త నీకోసమే నా ప్రియ సహోదరి సహోదరుడు. నీ స్థితి ఏదైనా కానీ, నీ పరిస్థితి ఏదైనా కానీ ప్రభు నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఒకసారి వస్తావా ప్రభు దగ్గరికి రా. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకోసమే 2000 సంవత్సరముల క్రిందట తన ప్రాణం పెట్టాడు. నీవు నశించిపోవటం దేవునికి ఇష్టము లేదు. నీవు నరకం వైపు వెళ్ళిపోవటం దేవునికి ఇష్టము లేదు. నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవటం దేవునికి ఇష్టము లేదు. నీ శరీరాన్ని మత్తు పదార్థాలకి బానిస చేయటం దేవునికి ఇష్టము లేదు. నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వటం దేవునికి ఇష్టము లేదు. నీ శరీరాన్ని అన్య సాంగత్యాలకి బానిస చేయటం దేవునికి ఇష్టము లేదు. నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నాశనం అవటం దేవునికి ఇష్టము లేదు. నీ ఉజ్వల భవిష్యత్తును కోరి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అనేకులు ఎదుట తన సాధనముగా ఉండటానికి ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన బాధను అర్థం చేసుకో. దేవుని వాక్యం అంటోంది, నీ పైరూపాన్ని ఎవరు చూసినా చూడకపోయినా, నీ పైరూపాన్ని బట్టి ఎవరు నిన్ను ఎలా చూసినా సరే, నా దేవుని వాక్యం అంటోంది, నీ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన. నీ హృదయంలో ఉన్న ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న ప్రతి వేదనని చూస్తున్నాడు. నీ హృదయంలో నీవు దాచుకున్న ప్రతి కల్మషాన్ని చూస్తున్నాడు. నా ప్రభు అంటున్నాడు, ఒకడు నవ్వుచూ ఉండినా లోపల దుఃఖం ఉండొచ్చు. అదే మాట ప్రభు నీతో అంటున్నాడు. ఈరోజు నువ్వు ఎంతమందితో నవ్వుతూ తిరుగుతున్నా నీ లోపల దుఃఖం ఉందేమో, నీ లోపల దుఃఖం ఉందేమో. ప్రభు పిలుస్తున్నాడు, రా. నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆ హృదయం లోపల ఉన్న దుఃఖాన్ని కూడా చూస్తున్నాడు. ఎవ్వరు నన్ను బాగు చేయలేరని అనుకుంటున్నావా? నా పరిస్థితి ఎవరు తీర్చలేనిది అనుకుంటున్నావా? నా ప్రభువు నీ దుఃఖమును తీర్చగలిగిన సమర్థుడు. నా జీవితం చిన్న భిన్నం అయిపోయింది అనుకుంటున్నావా? చితికిన నీ జీవితాన్ని మరలా లేవనెత్తగలిగిన సమర్థుడు నా దేవుడు. అందుకే 7వది చివరి ప్రశ్న, దేవుడు ఏం చేశాడు అన్నదానికి ఆయన హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని
ఆమె గర్భమును తెరిచాడు దేవుడు, సమూయేలును బహుమతిగా ఇచ్చాడు. ఈరోజు వాక్యం వినుచున్న ప్రియ దేవుని బిడ్డ, దేనికోసం నీవు కృంగిపోతున్నావు? దానికి తగిన వాగ్దానము ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా దొరకదు. దానికి తగిన పరిష్కారం ఇవ్వగలిగిన వాడు ఒకరున్నారు, ఆయన నజరేయుడైన యేసు. నేను ప్రకటిస్తున్న యేసు నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు. నేను ప్రకటిస్తున్న యేసు నీ శూన్యమును సమస్తము నింపగలిగిన వాడు. ఈరోజు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు, వస్తావా? నీ హృదయంలోని వేదనను హన్నా దేవుని సన్నిధిలో పంచుకున్నట్టుగా ఆయనతో పంచుకోగలవా? ఎంతటితో ముగియలేదు. మీరు చూడండి, హన్నాని జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆమె ప్రార్థన విన్న దేవుడు గర్భఫలం ఇచ్చాడు. సమూయేలు పుట్టాడు. పాలు మాన్పించే వరకు తన దగ్గరే పెట్టుకుంది. పాలు మాన్పించిన తర్వాత దేవుని మందిరానికి తీసుకెళ్ళి ఏలీకి అప్పగించి ఆమె అంటోంది, అయ్యా, ఒకప్పుడు నేను వచ్చాను చూసారా, కొన్ని సంవత్సరాల క్రితము, ఆ స్త్రీని నేనే. ఆ ప్రార్థన విని దేవుడిచ్చిన బిడ్డ ఇతడే. అయ్యా, దేవునికి చేసిన మొక్కుబడిని నేను తప్పను. ఆడి తప్పకూడదు. నీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం తప్పడం. దేవుడితో ఒక నిబంధన చేసుకో. ఈరోజు ఆ నిబంధన నువ్వు తప్పకు. అన్న నిబంధన చేసుకుంది, నా బిడ్డ నీకు ఇచ్చేస్తానని ఇచ్చింది. ఇప్పుడు దేవుని సన్నిధిలో అప్పగిస్తూ హన్న అప్పగించిన తర్వాత ప్రార్థన చేస్తుంది దేవునికి. ఏమని అంటుందో చూద్దామా? 2వ అధ్యాయము 1వ వచనము ఏమని అంటుందో చూస్తే, హన్న విజ్ఞాపన చేసి ఈలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఈ మాట గమనించండి. తన ప్రార్థనను ప్రారంభిస్తూ హన్న స్టార్టింగే ఏమంటుందంటే, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. అనేకమైన రీతులలో ప్రార్థన ప్రారంభించవచ్చు, కానీ సూటిగా అప్ టు ద పాయింట్ అంటాం చూడండి, సూటిగా ఒక మాట చెప్పేస్తుంది, నా హృదయం యెహోవా యందు సంతోషిస్తుంది. ఎందుకు ఆ మాటతోనే ప్రారంభించింది తన ప్రార్థన? దేవుని పొగడొచ్చు, సైన్యములకు అధిపతి యెహోవా అని, నా కార్యము చేస్తున్న దేవుడని, కానీ ఆమె సూటిగా ఒక మాట అంటుంది, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఎందుకు అనంటే, తన హృదయములో ఎన్ని సంవత్సరాలుగా బాధను కూడగట్టుకుందో, ఎన్ని సంవత్సరాలుగా ఎవ్వరికీ పంచుకోలేకుండా తన హృదయం తల్లడిల్లిపోయిందో. అందుకే తన ప్రార్థనను హృదయం అనే మాటతోనే ప్రారంభిస్తుంది ఆ తల్లి. నా హృదయం యెహోవా యందు సంతోషిస్తుంది. అనేకమైనవి ఉన్నాయి మన హృదయాలను సంతోషపెట్టేవి. తినే విషయంలో, తాగే విషయంలో, తిరిగే విషయంలో. కానీ అన్నా సాక్ష్యం ఇస్తుంది, అవేవి నాకు సంతోషాన్ని ఇవ్వట్లేదు. ఈరోజు నేను సంతోషిస్తున్నాను. మీరు అక్కడ ఒక విషయాన్ని గమనిస్తే, అన్ని సంవత్సరాలకు పుట్టిన కుమారుణ్ణి దేవుని మందిరంలో అప్పగించేసింది. మీరు ఆలోచించండి, లేక పుట్టిన కొడుకండి, నాకు కావాలనట్లేదు. నీకే ప్రభుని మందిరంలో విడిచిపెట్టి తిరిగి వచ్చేస్తూ చేస్తున్న ప్రార్థన ఇది. ఆ సంతోషం ఎందుకు అనంటే, నా దేవుడు నా కార్యాన్ని చేశాడు, నా దేవుడు నా నిందను తొలగించాడు, నా దేవుడు నా హృదయ దుఃఖాన్ని తొలగించాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవెలాంటి చెడ్డ పేరును కలిగి ఉన్నా ఒక్కసారి ప్రభువుకు అప్పగిస్తావా? ఒక మాట చెప్తున్నాను విను. నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసే అవకాశాన్ని చాలామందికి ఇచ్చుంటావు. నీవు ఇన్నేళ్ళ నీ వయస్సులో నీ జీవితాన్ని పాడు చేసే అవకాశాన్ని చాలామందికి ఇచ్చుంటావు. నీవు దేవుని దాసునిగా, ఒక ప్రియని యవ్వన సహోదరునిగా ఒక్క మాట అడుగుతున్నాను, నీ జీవితాన్ని
తిరిగి కట్టే ఒక్క అవకాశం దేవునికి ఇస్తావా? నీ జీవితాన్ని పాడు చేసే అవకాశాన్ని నువ్వు చాలామందికి ఇచ్చి ఉంటావు. ఎందరెందరో నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని చిందరవందర చేసేసి నేను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయి ఉంటారు. ఈరోజు దేవుని దాసునిగా అడుగుతున్నాను, నీ జీవితాన్ని తిరిగి కట్టే అవకాశం, ఒక్క అవకాశం. అనేక మందికి అనేక అవకాశాలు ఇచ్చావు పాడవటానికి. నీ జీవితాన్ని తిరిగి కట్టడానికి ఒక్క అవకాశం ఇవ్వు దేవునికి. ఆయన ఎలా కడతాడో నీ ఊహకు మించిన కార్యాలు నీ జీవితంలో చూస్తావు. హన్న చాలాసార్లు ఒక్కతే ఏడ్చింది. వన్ ఛాన్స్ దేవునికి ఇచ్చింది. ప్రభువా, నేను ఒక నిబంధన చేస్తానయ్యా, నేను ఒక నిబంధన చేస్తున్నా ప్రభువా, నాకు ఒక బిడ్డనివ్వు, తిరిగి నీకే ఇస్తాను అని. ఆ ఒక్క అవకాశం హన్నా దేవునికి ఇచ్చినప్పుడు ఆమె దుఃఖాన్ని పోగొట్టాడు, ఆమె డిప్రెషన్ని పోగొట్టాడు, ఆమె నిందను తొలగించాడు. మరి నా దేవుడు నీ జీవితాన్ని బాగు చేయడా? నీ దుఃఖాన్ని తొలగించడా? అర్థం చేసుకో. దేవుని దాసునిగా నేను బ్రతిమాలుతున్నాను. దేవుని దాసునిగా ప్రేమతో నిన్ను హెచ్చరిస్తున్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ప్రభు పిలుస్తున్నాడు నిన్ను. నీ దుఃఖము దేవునికి అప్పగించు, నీ భారము దేవునికి అప్పగించు. ఆయన ఆ దుఃఖమును తొలగించువాడు, ఆయన ఆ భారమును తొలగించువాడు, నీ జీవితమును తిరిగి కట్టగలిగిన వాడు. ఎక్కడ నీవు పడిపోయావో, ఎక్కడ నీవు అవమానించబడ్డావో, ఎక్కడ నీవు తృణీకరించబడ్డావో, ఎక్కడ నీవు పడిపోయావో, నా ప్రభువైన యేసు నీవు పడిన చోటు నిన్ను మరలా లేవనెత్తునుగాక, నీవు కృంగిన చోట మరలా నిన్ను ఉద్ధరించునుగాక, నీ పాదములు జారిపడిన చోటనే నీ పాదములను బండ మీద స్థిరముగా నిలుపునుగాక. ఎందరు నిన్ను తృణీకరించారో ఆ తృణీకరించిన వారిని ఎదుటే ఘనమైన స్థానములు నిన్ను నిలవబెట్టునుగాక. దేవుని దాసునిగా ఈ దీవెనలు నీ కొరకు ప్రకటిస్తున్నాను. అర్థం చేసుకో. నాశనం అవ్వటానికి కాదు ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చింది. నీ జీవితం నాశనమైతే నాకేంటి, నేను బాగానే ఉన్నాను కదా, కానీ ఒక సగటు మనిషిగా నాకేంటని నేను అనుకోనవచ్చు. దేవుని ఆత్మ నాలో మండుచుండగా, దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుండగా, దేవుని దాసునిగా చెబుతున్నాను. వాక్యము నీ కోసమే, కేవలం నీ కోసమే దేవుడు పలికిస్తున్నాడు. నీవు ఎట్టి స్థితిలో ఉన్నా నీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా ప్రభువు ఎద్దుకు నీవు రాగలిగితే, దేవుని వాక్యం అంటుంది, మనుషులు చూసే పైరూపాన్ని దేవుడు చూడడు, కానీ నీ హృదయంలో నీవు దాచుకున్న దుఃఖమైన, కల్మషమైన, పాపమైన, నేరమైన ఏదైనా, అది మంచైనా చెడైనా, బాధ అయినా సంతోషమైన, దుఃఖమైన, నేరమైన, నువ్వు ఏది దాచుకున్నా నువ్వు చేయాల్సింది ఒక్క పని. ప్రభువు నద్దుకరా, యథార్థంగా నీ హృదయంలో ఉన్నదాన్ని ఒప్పేసుకో. యథార్థంగా నీ హృదయంలో ఉన్నదాన్ని ఒప్పేసుకో. నాకు చెప్పొద్దు, మనుషులకు చెప్పొద్దు, యూట్యూబ్లో కింద కామెంట్లు వద్దు, వాట్సాప్లో ఎవరికి ప్రేయర్ రిక్వెస్ట్లు కాదు. నీ ప్రేయర్ రిక్వెస్ట్ అడ్రస్ చేయగలిగిన వాడు పరమానంద ఉన్నాడు. ఆయనకి ఏ మెసేజ్ అక్కర్లేదు, ఏ కామెంట్ అక్కర్లేదు. ఆయనకు కావలసింది నీవున్న చోట సూటిగా మోకరించి, ప్రభువా నేను పాపిని ప్రభువా, నా మూర్ఖత్వంతో నా జీవితాన్ని ఇలా చిన్నాభిన్నం చేసుకున్నాను, ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభు. ఒకవేళ చుట్టుపక్కల పరిస్థితులను బట్టి నీ జీవితం చిన్న భిన్నమైందమ్మా, ప్రభువా నా పరిస్థితి ఇది, నలుగురితో నేను నవ్వుతూ ఉన్నాను, కానీ లోపల నేను జీవోత్సవంలో ఉన్నాను, నా పరిస్థితి ఇది అని యథార్థంగా నీవు ఒప్పుకోగలిగితే నా ప్రభు నిన్ను మరలా లేవనెత్తాడు. దేవుని దాసునిగా మాట్లాడుతున్నాను, నా ప్రభువు నిన్ను మరలా లేవనెత్తుతాడు. అందుకే దావీదు విషయంలో దేవుడు అన్నాడు, నేను పైరూపాన్ని చూడను, హృదయాన్ని చూస్తాను. అదే మాట సామెతలు అన్నాడు, మనుషులు పైన నవ్వే రూపాన్ని చూస్తారు, నేను హృదయంలో ఉన్న దుఃఖాన్ని చూస్తాను. అందుకు ఉదాహరణగా హన్నా జీవితాన్ని మనం ధ్యానం చేసాము. ఆమె నిందను పోగొట్టాడు, ఆమె డిప్రెషన్ పోగొట్టాడు, ఆమె ఎక్కడ పడిపోయిందో అక్కడ నిలవబెట్టాడు, ఆమెను ఎందరు ఏడిపించారో వారి ఎదుటే నిలవపెట్టాడు దేవుడు.
మీకు ఇంకొక మాట చెప్తాను. ఆమె దేవుని ఒక్కరిని ఇవ్వమని అడిగింది, ఒక్కరినిచ్చాడు దేవుడు, తిరిగి దేవునికి ఇచ్చింది. ముచ్చటపడిన దేవుడు ఇంకా 5 సంతానాన్ని ఇచ్చాడు ఆమెకి. ఆమె అడిగింది 1, దేవుడు ఇచ్చింది 6. అందుకే దేవుని వాక్యం అంటోంది, నీవు అడుగు వాటన్నిటికన్నా, ఊహించు వాటన్నిటికన్నా అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు అని. నీ వస్తుంది అంబానీ దగ్గరికి కాదు. అంబానీ బోల్డ్ అండ్ డబ్బులు అంటాము, కానీ అంబానీ డబ్బు కూడా లెక్కించగలిగిన డబ్బు ఇంత అని మనం చెప్పగలం. నా దేవుడు సర్వమును సృజించినవాడు, సర్వ సృష్టికర్త, బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు తన యందు గుప్తం చేసుకున్నవాడు మన దేవుడు. రా, నువ్వు ఏ స్థితిలో కృంగిపోయినా, ఏ స్థితిలో నీ జీవితం ఉన్నా మరొక్కసారి రా. ముగించబోయే ముందు ఈ మాట నీ కోసం మరలా చెప్తున్నాను. నీ జీవితాన్ని చిన్న భిన్నం చేసే అవకాశము నీవు అనేకులకు అనేక మార్లు ఇచ్చుంటావు. ఈరోజు నీ జీవితాన్ని మరలా కట్టే ఒక్క అవకాశం దేవునికి ఇచ్చి చూడు. బహురమ్యముగా నా దేవుడు నీ జీవితమును మారుస్తాడు. నీ వంటి అనేకులను మార్చటానికి నిన్ను ఒక సాధనముగా దేవుడు నియమిస్తాడు. దేవుని కృప, మహదైశ్వర్యము నీ జీవితంలో సమృద్ధిగా ఉంటూ మరి అనేకులకు నిన్ను దీవెనకర్తగా మార్చునుగాక. ఆమేన్.